అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదిక నందు 53 మంది బాధితులకు 33,16,801 రూపాయలు విలువైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సురేంద్రబాబు టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేద కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నామని, ప్రజలు సమస్యలను పరిష్కరించడమే మన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్కరికైనా ముఖ్యమంత్రి సహాయ నిధి అందించారా అని ప్రశ్నించారు. డిఎస్సీ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. డిఎస్సీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ ఉన్నామని, ఇప్పటి వరకు డిఎస్సీలు నిర్వహించినటువంటి ఘనత టీడీపీకి దక్కుతుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. వింత వ్యాధితో బాధపడుతున్న 2 చిన్నారులకు ట్రీట్మెంట్ కోసం 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారికి విజయవాడలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స కోసం పంపిస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ బాబు గారి ద్వారా ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించిన ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో దానికి సంబంధించి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కనీసం 53 మందికి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇది ఏదో ఫస్ట్ నెల ఇచ్చారు, ఏదో 2వ నెల ఇచ్చారు, లేదా మొదటి సంవత్సరం ఇచ్చారు, 2వ సంవత్సరం ఇచ్చారనే అభిప్రాయం కొంతమందిలో ఉండేది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా బీదవాళ్ళు ఉన్న ప్రాంతం కళ్యాణదుర్గం ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కూడా బడుగు బలిగిన వర్గాలే ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు మనం పోయిన వెంటనే మనం అన్ని కూడా పరిశీలించి ఏవైతే క్లారిటీ ఉన్నాయో అవన్నీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో వైకాపానా, తెలుగుదేశమా, లేదా మామూలు వాళ్ళ ఏం సంబంధం ఉన్నారనే అభిప్రాయం లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది వర్తించేటట్టు అందులో ఎవరైతే తెస్తారో ఇక్కడ మన ప్రజావేదికకి అవన్నీ తీసుకొని ఇవ్వడంతో పాటు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. అంటే దీనికి ఒకటే ఒక ఎగ్జాంపుల్, ప్రజల కోసం మనం పనిచేయాలా, ప్రజల కోసం మనం పాటుపడాలనే గొప్ప సంకల్పంతోనే మేము కూడా పనిచేస్తున్నాం. ఏ రోజుకి ఆ రోజు ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయంతోనే ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒకటే, వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఇంత బలంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు కూడా పార్టీ బాగా బలంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు. మరి చాలా మంది బడుగు బలిగిన వర్గాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం తోడుగా ఉంటున్నారు. అన్ని రకాలుగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది. మేమందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపే విధంగా కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ దీంట్లో ఏ స్వార్థము లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, మనం తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా ఉంటాం. కుటుంబ సభ్యులుగా ఏదైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకొని ఇంట్లో చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అట్లా కాకుండా మనం కొన్ని చోట్ల శత్రువుల దగ్గర ఈ శత్రు పార్టీలో నానా రకాలుగా చేయడం కూడా దురదృష్టకరమే. ఈరోజే చూసాం, డిఎస్సికి సంబంధించిన టీచర్లు ఎవరైతే పాపం వాళ్ళు కష్టపడి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునే సంవత్సరమైన సందర్భంగా వాళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో కష్టంగా అంటే 16,500 మందికి ఒకే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఒక 30,000 మంది సమీక్షంలో వాళ్ళందరూ కూడా పత్రాలు అందించి వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబాలు సాఫీగా తాగుతున్న సందర్భంలో లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని ఏదో ఒక రకంగా వీళ్ళు ఈ రకంగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ఆ వైకాపా నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి, నిజంగా అతను ఒక చాటిస్ట్ అనాలి. ఏ అయ్యవారైనా ఎవరైనా దీంట్లో అవినీతి పడడానికి అవకాశాలు ఉన్నాయా? ఎంతో పారదర్శకంగా ఎన్నో రకాలుగా డిఎస్సి పోస్టులు పూర్తి చేసి ఈరోజు అన్ని చోట్ల కూడా వాళ్ళు విద్యాలయాల్లో పాఠాలు చెప్తూ బోధిస్తూ
వాళ్ళ కాలం గడుపుతున్నారు. చాలా మంది తల్లులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో వదిలేసి ఎక్కడో రకంగా ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంత కాంపిటీషన్ లో ఈ రోజు టీఎస్సీ జరిగిన ప్రతి సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా తప్ప మరి ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డో జగన్ రెడ్డో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అలాంటి సందర్భాల్లో ఈ రోజు నోటిఫికేషన్ వాళ్ళు ఏదో నిజంగా వాళ్ళ కుటుంబాలు ఈరోజు నా కళ్ళారా చూశాను. చాలా బాధ అనిపించింది. అరే వాళ్ళకి ఏం అమాయకులు కష్టపడి చదివారు, వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళని? వాళ్ళు ఒక స్కూల్లో 12 మంది ఉన్న చోట 5 మందిని పెట్టారు, లేదా 6 మంది ఉన్నారు. అంటే మిగిలిన పోస్ట్ అన్ని కూడా ఖాళీ, పిల్లలకు చదువు చెప్పే పరిస్థితుల్లో లేరు. ఆ ఉన్న పిల్లలు కూడా ఉన్నదానికి సంఖ్య కూడా తగ్గిపోయింది. దానికి కారణం ఎవరు? టీచర్లు లేకపోవడం. ఉన్న టీచర్లు కూడా ఏం చేశారు, కొంతమంది టాయిలెట్ దగ్గర కూడా ఫోటో తీసుకొని పెట్టడం, ఇంకొంతమంది బ్రాందీ షాపుల దగ్గర ఏదో రకంగా వాళ్ళని వాడుకోవడం. ఆ బ్రాందీ షాపుల లెక్కంతా కూడా మనం చూస్తున్నాం. అంతా కూడా జగన్ రెడ్డి ప్యాలెస్ లెక్కే పోయినా అనేది కూడా మన పేపర్ ద్వారా అన్ని ద్వారా మీడియా ద్వారా చూస్తున్నాం. ఇలాంటి పూర్తిగా చాటిజం ఉన్న వ్యక్తి మరి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు? అది అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడే కాదు, ఒక్కసారి అవకాశం ఇవ్వని అందులో వచ్చి కాలు పట్టుకున్నాడు. ప్రజలందరూ నమ్మారు. నిజంగా అతను మంచి పరిపాలకుడు అంటే మరి కూడా అతనికి అవకాశం వచ్చేది, మరీ కూడా వచ్చేది. ఎందుకంటే వయసులో చిన్నవాడు కాబట్టి ఆ విధంగా ఇద్దామనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. కానీ అతను వచ్చిన రోజు నుంచినే అతను ఏం జగన్ రెడ్డి అంటే ఏంటనేది ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. ప్రజావేదిక కూర్చాడు. ప్రజావేదికతో పాటు ప్రతి ఒక్కరిని కూల్చుకుంటూ వచ్చాడు. దాంతో వ్యవస్థను కూల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూల్చారు, రాజధాని కూల్చారు. మరి దాంతో పాటు 3 రాజధానులు అన్నాడు, ఏ ఒక్కటి కాలే. అన్నింటినీ కూడా కూల్చుకుంటూ వచ్చి 11 సీట్లకు పరిమితమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చౌకబార ఆరోపణలు చేస్తూ ఏదో సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఏ ఎంక్వైరీ వేసుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గురించి మాకన్నా నీకే బాగా తెలుసు. మీ చిన్నాన్న తప్పిన దాంట్లో సిబిఐ ఎంక్వైరీ ఉంది, నీ పైన ఉన్న కేసుల పైన కూడా సిబిఐ ఎంక్వైరీ ఉంది, ఇంకా రకరకాల మీ నాయకుల పైన ఉన్న దానిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మీకు అవసరం కానీ చంద్రబాబు నాయుడుకో, లోకేష్ బాబుకో, కూటమి ప్రభుత్వానికో, పవన్ కళ్యాణ్కో అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ మీద నిందలేయడం, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తేవడం కూడా చాలా దురదృష్టకరం. ఒకటి చెప్తున్నాం, జగన్ రెడ్డి ఎక్కడికైనా మేము చర్చకి మా నాయకుడు లోకేష్ బాబు ఎక్కడైనా సిద్ధమని చెప్పారు. మీరు ఒకరే సిద్ధమైతే మీరు రండి, కూర్చుందాం. మీరు మాదేనేది ఏ రకంగా ఉంటుందో అన్ని రకాలు కూడా చెప్తాం. మరి కూడా నేనే మా ఐఏఎస్ ఆఫీసర్లు మా లోకేష్ బాబు గారు ఇంకొక దేశీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అంటే దానికి పారదర్శకంగా నమ్మకంగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఇది పారదర్శకంగా జరిగిందని చెప్తుంటే నిజంగా మీరు అదే అధికారం ఇదే కూడా పనిచేశారు. వాళ్ళ మీద నమ్మకం లేదనే అభిప్రాయం కూడా నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి అధికారులు వచ్చి ఇది కరెక్ట్ గా జరిగిందని ప్రతి ఒక్క అధికారులు చెప్తున్నారంటే నువ్వు ఏ స్థాయిలో దిగాలో నువ్వు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మనం ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ఏ ఒక్క రోజు కూడా ఈ జగన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో వాళ్ళకు సంబంధించిన నాయకులు కానీ అదే ఎవరు కూడా ఇలాంటి చెక్కులు ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఇవ్వకపోవడం ఎంతో మన ప్రాంతాన్ని వెనక్కి నెట్టే పరిస్థితి మీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ మేము అట్లా కాదు, గెలిచిన రోజు నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. మొన్ననే మన పత్రికా విలేకరులకు సంబంధించి మన ఆర్టీఓ గారిని కూడా అడిగాము. 2.5 సెంట్లు వాళ్ళకి స్థలం కేటాయిస్తున్నట్టు ఆ మార్చేసి కూడా నేను వచ్చే వారంలో క్లియర్ చేస్తానని చెప్పి ఇప్పుడే ఆయన కూడా తెలియజేశారు. ఖచ్చితంగా మీకు ఏదైతే 2.5 సెంట్లు అంటున్నారో అది ఇస్తూ ఆ బిల్డింగ్ కూడా కట్టించి మీరందరూ కూడా అక్కడ ఉండి సమావేశం అంటే పత్రిక వాళ్ళు కట్టిస్తే అది నా కోసం కాదు, రకరకాల పార్టీ వాళ్ళు దాంట్లో సాక్షి వాళ్ళు కూర్చోవచ్చు, లేదా ఈనాడు వాళ్ళు కూర్చోవచ్చు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూర్చోవచ్చు, లేదా టీవీ 9 రకరకాల టీవీ ఛానల్స్ అందరూ కూడా మీరు అక్కడి నుంచి మీ నడిపేదానికి అవకాశాలు ఉంటుంది. అలాంటి పరిస్థితి మేము కల్పిస్తున్నాము. ఇన్ని సంవత్సరాల పరిపాలన 5 ఏళ్ళు పరిపాలించారు. కనీసం విలేకరులు కూడా ఆ మంత్రి ఇంట్లోకి మీకు ప్రవేశం ఉందో లేదో నాకు తెలియదు. కానీ మా దగ్గరికి స్వచ్ఛందంగా మీరు వచ్చే అవకాశాలు మీరే కాదు మామూలు ప్రజలు కూడా ఇంట్లోకి వచ్చి మాట్లాడిపోయేంత స్వేచ్ఛ మేము ఇచ్చాము. అలాంటి స్వేచ్ఛనే ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా కూడా
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా అసలు మాకి ఎక్కడ వ్యతిరేకత అనేది కనపడుకోకుండా 2.5 సంవత్సరాలైనా మా ఎమ్మెల్యే ఇచ్చేయలేదు, మా ముఖ్యమంత్రి ఇచ్చేయలేదు, మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేయలేదు, మా లోకేష్ బాబు గారు ఇచ్చేయలేదు, ఎవరు చెప్పట్లేదు. ఇంకా ఏదైనా ఉంటే మాకు నీళ్లు లేవని అడుగుతున్నారు. ఆ నీళ్లు లేకుంటే పాపం కూడా వాళ్ళకే దక్కాల. 2019 నుంచి 24 వరకు కూడా పూర్తి కాలక్షేపం చేసి ఒక్క చుక్క నీళ్లు లేకపోగా ఈ ప్రాంత రైతులందరినీ కూడా ఇంటేయడం నుంచి ఆమె ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లి అక్కడ పెనబండకు పోయినారు. కానీ ఆనాటి ఎవరైతే ఆ రోజు ఎంపీగా ఉన్నారో ఆ రోజు ఏ రోజు కూడా ఆయన మన ప్రాంతం కళ్ళెత్తులు పోయి కళ్ళెత్తి చూడలేదు, ఎక్కడా అడుగు పెట్టలేదు. ఇప్పుడు కుటిల రాజకీయాలు చేసుకుంటూ కుటిలమైన పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే మీకు స్వేచ్ఛ ఇచ్చే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడైనా తిరిగే హక్కు మీకు కల్పించే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఎక్కడ అక్కడిచ్చేయాలనే అభిప్రాయం నాకు లేదు. మీరు ఎక్కడైనా తిరగండి, మామూలు ఏదో తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి, ఆ హక్కులు ఉన్నాయి. కానీ నాకు తెలిసి మా నాయకులు కానీ మేము కానీ తెలిసి ఏ తప్పు జరగదు, తెలియకుండా చిన్న తప్పు జరిగితే మా దృష్టికి వస్తే అవి కూడా సర్దుకుంటే పని కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఇంతమంది ఎంతో ఆశతో తల్లి కుటుంబ సభ్యులుగా రావడం, వాళ్ళందరూ కూడా ఈ చెక్కులు ఇచ్చే భాగ్యం మాకు కలగడం, ఆ భాగ్యాన్ని కలిగించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం